హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కామిడ్ కే యూజీఈటీ 2025 ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామ్ మే 10 అంటే సాటర్డే జరగబోతుంది. అయితే స్టూడెంట్స్ చాలా మంది అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంకా చేసుకొని వాళ్ళు ఉంటే ఇమ్మీడియట్ గా డౌన్లోడ్ చేసుకోండి. ఈ 10th మే ఎగ్జామినేషన్ డిఫరెంట్ స్లాట్స్ లో జరుగుతుంది. సో మీకు అడ్మిట్ కార్డు మీద ఏ స్లాట్ లో ఉంటే ఆ స్లాట్ ప్రకారంగా మీరు ఎగ్జామినేషన్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అంతేకాదండి, అడ్మిట్ కార్డు మీద కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. వాటిని ఈ రోజు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది శాంపుల్ అడ్మిట్ కార్డ్ అండి. ఇక్కడ మీరు ఫస్ట్ మీ యొక్క డేటా అంతా కూడా కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ టీఏటీ నెంబర్ అని ఇచ్చారు, అంటే హాల్ టికెట్ నెంబర్. ఇది అడ్మిట్ కార్డ్ నెంబరు. అలాగే ఎగ్జామినేషన్ టైమింగ్స్ కూడా ఇచ్చారు. 10th మే మీకు ఏ స్లాట్ లో ఉంది అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. అందరికీ ఒకటే స్లాట్ ఉండదు. మీకు ఏ స్లాట్ అజైన్ అయితే ఆ స్లాట్ లో మీరు రాయాలి. ఇక్కడ ఈ స్టూడెంట్ కి అజైన్ అయినటువంటి స్లాట్ 1 PM to 4 PM. సో 1 PM కి ఇక్కడ స్లాట్ ఉంది కాబట్టి ఈ స్టూడెంట్ ఎగ్జామినేషన్ హాల్ దగ్గర రిపోర్ట్ చేయాల్సినటువంటి టైము 11:30 AM. అంటే 11:30 గంటలకి స్టూడెంట్ రిపోర్ట్ చేయాలి ఆ ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి. నెక్స్ట్ సెషన్ ఆఫ్టర్నూన్ అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ వెన్యూ ఆఫ్ ఎగ్జామినేషన్, ఈ సెంటర్ యొక్క అడ్రస్ ఇచ్చారు. మీరు ఒక రోజు ముందుగానే అడ్రస్ చూసుకుంటే మంచిది. నెక్స్ట్ స్టూడెంట్స్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. ఒకసారి అన్ని చెక్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క ఫోటో అలాగే మీరు సిగ్నేచర్ చేసింది కనిపిస్తుంది. ఆ తర్వాత ఇదే అడ్మిట్ కార్డు మీద మీకు ఇక్కడ 2 బాక్సెస్ ఎంటీగా ఇచ్చారు. దాన్ని మరలా నేను హైలైట్ చేసి పెట్టాను. ఎఫిక్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ అండ్ సైన్ అక్రాస్ ది ఫోటో అన్నారు. ఇక్కడ స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ని అంటించి దీని మీద స్టూడెంట్ ఇట్లా అడ్డంగా సంతకం చెయ్యాలి. అర్థమైంది కదా? సో ఇక్కడ ఫోటో అంటించాలి, అడ్డంగా సంతకం చెయ్యాలి. ఇది ఇంటి దగ్గరే చేసుకొని తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ క్యాండిడేట్ సిగ్నేచర్ అన్నారు, అంటే స్టూడెంట్ సిగ్నేచర్ చెయ్యాలి. ఇక్కడ ఇది కేవలము ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటర్ ముందు చెయ్యాలి. అలాగే ఆ ఫస్ట్ పేజ్ లోనే టు బి సైన్డ్ బై ది ఇన్విజిలేటర్ అని ఉంది. ఇక్కడ ఇన్విజిలేటర్ నేమ్, ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేస్తారు. ఇది ఒకవేళ వాళ్ళు చేయటం మర్చిపోతే స్టూడెంట్ గుర్తుంచుకొని తప్పనిసరిగా చేయమని అడగండి. మీకు ఈ అడ్మిట్ కార్డే కౌన్సిలింగ్ మొత్తానికి కూడా మీరు యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మ్యాండేటరీ డాక్యుమెంట్ అని చెప్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేసిందే వ్యాలిడ్ అవుతుంది. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్స్ కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. ఎగ్జామినేషన్ 10th మే జరుగుతుంది. ఇక్కడ PCM అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ జరుగుతుంది. ఎగ్జామినేషన్ డ్యూరేషన్ 3 hours ఎగ్జామినేషన్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్లాట్ ఉంటుంది కాబట్టి టైమింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ 1 గంటకి ఎగ్జామినేషన్ అయితే 11:30 AM కి రిపోర్ట్ చేయమని చెప్తున్నారు. అంటే గంటన్నర ముందు మీరు ఎగ్జామినేషన్ హాల్ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఎగ్జామినేషన్ హాల్ లోపలికి 12:45 దాటితే అలో చెయ్యము అంటున్నారు. సో దయచేసి స్టూడెంట్స్ మీరు ముందుగానే ఎగ్జామినేషన్ హాల్స్ కి రీచ్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ క్యాండిడేట్స్ నాట్ ఎలో టు లీవ్ బిఫోర్ 4 PM. అందరికీ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఎవరిని కూడా ఎగ్జామినేషన్ హాల్ నుండి బయటకు పంపించము అంటున్నారు. నెక్స్ట్ థింగ్స్ టు బి బ్రాట్ కంపల్సరీలీ ఫర్ అడ్మిషన్ టు టెస్ట్ సెంటర్ అంటున్నారు. అంటే స్టూడెంట్ ఎగ్జామినేషన్ హాల్ దగ్గరికి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా తీసుకొని వెళ్లాల్సిన ఐటమ్స్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ వన్ ప్రింటెడ్ కాపీ ఆఫ్ టెస్ట్ అడ్మిషన్ టికెట్, అంటే అడ్మిట్ కార్డు. సెకండ్ వన్ 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్స్. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి అడ్మిట్ కార్డు మీద అంటిస్తారు, ఇంకా 2 ఎక్స్ట్రా ఎగ్జామ్ హాల్ కి తీసుకొని వెళ్ళాలి సపరేట్ గా. నెక్స్ట్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ యాజ్ మెన్షన్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్. అప్లికేషన్ ఫామ్ లో ఐడి ప్రూఫ్ క్రింద ఏదైతే మీరు ఎంటర్ చేశారో అదే ఐడి ప్రూఫ్ ని ఒరిజినల్ కాపీ తీసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా. ఒరిజినల్ లేకపోతే అలో చెయ్యరు. నెక్స్ట్ పెన్సిల్ ఫర్ రఫ్ వర్క్. రఫ్ వర్క్ చేసుకోవడానికి పెన్సిల్ తెచ్చుకోమన్నారు, పెన్ కాదు. నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్. వాటర్ బాటిల్ మీద ఎటువంటి స్టిక్కర్స్, మార్కింగ్స్, నేమ్స్ ఏది కూడా ఉండకూడదు. కలర్ది కూడా తీసుకొని వెళ్ళకూడదు. కేవలం బిస్లరీ, కిన్లే ఇట్లాంటివి మాత్రమే ర్యాపర్స్ తీసేసి తీసుకొని వెళ్ళాలి. సో ఈ 5 కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్ కి తీసుకొని వెళ్లాల్సినటువంటి ఐటమ్స్. అలాగే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్తూ ఉన్నారు. అంటే చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కానీ అవన్నీ కూడా నేను సింప్లిఫై చేసి మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తూ ఉన్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి తప్పనిసరిగా స్టూడెంట్ TAT అంటే టెస్ట్ అడ్మిషన్ టికెట్ అని అర్థం. అంటే సింపుల్ గా అడ్మిట్ కార్డ్ అని అర్థం. అంటే ఈ అడ్మిట్ కార్డ్ ని మీరు ఖచ్చితంగా ఇన్విజిలేటర్ సంతకం చేశారో లేదో చెక్ చేసుకోండి. అలాగే ఈ ఇన్విజిలేటర్ సంతకం చేసినటువంటి అడ్మిట్ కార్డ్ మాత్రమే మీరు కౌన్సిలింగ్ కి తర్వాత జరిగే అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా, అంటే మీకు సీట్ అలాట్ అయ్యేంత వరకు కూడా యూజ్ చేయాలి. నెక్స్ట్ నాట్ అలౌడ్ టు క్యారీ ఎనీ టెక్స్టువల్ మెటీరియల్స్, పర్సనల్ computational devices, Bluetooth devices, cell phones, electronic gadgets, etc.
అంటే ఎటువంటి పేపర్స్ కానీ బుక్స్ కానీ మెటీరియల్స్ కానీ క్యాలిక్యులేటర్స్ లాగ్ బుక్స్ ఇవేమి తీసుకొని వెళ్ళకూడదు. అలాగే బ్లూటూత్ డివైజెస్, ఎలక్ట్రానిక్ డివైజెస్, సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఈవెన్ వాచ్ కూడా పెట్టుకొని వెళ్ళకూడదండి నాకు తెలిసి. ఎందుకంటే కంప్యూటర్ లోనే మీకు టైం కూడా డిస్ప్లే అవుతుంది కాబట్టి వాచ్ కూడా అలౌ చేయరు. సో దయచేసి స్టూడెంట్స్ ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఏ క్యాలిక్యులేటర్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద కంప్యూటర్ సిస్టమ్ ఫర్ ఎనీ క్యాలిక్యులేషన్స్ అన్నారు. మీరు ఒకవేళ క్యాలిక్యులేషన్ ఏదైనా చేసుకోవాలి అంటే కంప్యూటర్ లో ఉన్నటువంటి క్యాలిక్యులేటర్ ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్, బ్రింగ్ ఎనీ వన్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్. ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ ఐడి ప్రూఫ్స్ ఇచ్చారు: ఓటర్ ఐడి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు. మీరు అప్లికేషన్ లో ఇచ్చినటువంటి ఐడి ప్రూఫ్ ని మాత్రమే తీసుకొని వెళ్ళాలి, అంతేకాని మీ దగ్గర ఇప్పుడు ఉన్నా తీసుకొని వెళ్ళటానికి లేదు. అది ఖచ్చితంగా ఒరిజినల్ అయి ఉండాలి. నెక్స్ట్, ఇఫ్ సిస్టమ్ ఫెయిల్యూర్ షట్ డౌన్ ఇన్ఫార్మ్ టు ది ఇన్విజిలేటర్ అన్నారు. ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ మీ అందరికీ తెలుసు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ మీద మాత్రమే రాస్తారు కాబట్టి ఒకవేళ సిస్టమ్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేదా సిస్టమ్ సడన్ గా షట్ డౌన్ అయినా సరే ఇమ్మీడియట్ గా వాళ్ళు ఇంకొక న్యూ సిస్టమ్ ని మీకు ప్రొవైడ్ చేస్తారు. ఎప్పుడైతే మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ తో ఆ సిస్టమ్ లో న్యూ సిస్టమ్ లో ఎంటర్ అవుతారో ఎంతవరకు మీరు ఆన్సర్ చేశారో క్వశ్చన్స్ అవన్నీ కూడా ఈ న్యూ సిస్టమ్ లో అప్డేట్ అయిపోతాయి. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అంటే మరలా స్టార్టింగ్ నుండి చేయాలేమో అని మీరు భయపడక్కర్లేదు. సో ఇప్పటి వరకు మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారో అవన్నీ కూడా మీకు సిస్టమ్ మార్చినా కూడా ఆటోమేటిక్ గా కనిపిస్తాయి. సో ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.